డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి మన యొక్క మహేష్ సార్ అని చెప్పేసి నాకు వేరే ఒక డైరెక్ట్ సెల్లింగ్లో నన్ను పరిచయం చేశాడు సార్. అయితే అక్కడ ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ చెప్పాక నేను విన్నాను. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాను. అంటే ఎందుకు అన్నాను అని అంటే సార్, నేను ఇప్పుడు ఇంత 1000 టీం అయినాక, 2000 టీం అయినాక, 5000 టీం అయినాకనంట రోజుకు లక్షలలో రూపాయలు వస్తాయని చెప్పేసి చెప్పారు. అంటే రోజుకు లక్షలలో రూపాయలు వస్తాయని అంటే నేను నమ్మలేదు. నేను రోజుకు లక్షలలో రూపాయలు ఎట్లా వస్తాయి, ఇక్కడ నేను ఇంతగానో నెలంతా జీతం చేస్తే కూడా 20,000 వస్తలేవు, 30,000 జీతం వస్తలేదు, రోజుకు లక్షలలో వస్తాయంటే ఎవరన్నా నమ్ముతారని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే టైంలో నవీన్ సార్ అని చెప్పేసి నన్ను ఆపి, సార్ ప్లాన్ విన్నరా సార్ అంటే విన్నాను సార్ అని చెప్పేసి చెప్పాను. లేదు సార్ నాకు నచ్చలేదు, ఎట్లా వస్తాయి సార్ అని పైసలు అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపాడు. ఆపి సార్ ఇక్కడ ఎట్లా వస్తాయో చూపిస్తా అని చెప్పేసి అతను వచ్చేసి, అప్పుడు నవీన్ సార్ నాకు ఏం చెప్పాడంటే, సార్ మనం కొనే ప్రోడక్ట్ వచ్చేసి 10,000 కొంటున్నాం కదా, కానీ ఈ ప్రోడక్ట్ కంపెనీలో తయారయ్యేది 3,000కే. అయితే ఈ మధ్యలో ఉన్న 7,000నే మనం మళ్ళీ ఇద్దరికి ఇప్పించడం ద్వారా, ఆ నలుగురికి ఇప్పించడం ద్వారా ఆ 7,000ని మనకు పంచుతారు, మనకి ఇస్తారు అనే విధంగా ఆ యొక్క ప్లాన్ చెప్పాడు. అప్పుడు ఆ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు కొంతవరకు స్ట్రక్చరీస్ చూపించాడు. ఓకే సార్ చూస్తానని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను కూడా అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ట్రెడిషనల్ మార్కెట్ అనే దానికోసం కొద్దిగా సెర్చ్ చేసి, మరి సార్ చెప్పింది ఏందని చెప్పేసి అక్కడ మళ్ళీ నేను కూడా ఇక్కడ రోజుకు లక్షల రూపాయలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి కొన్ని లెక్కలేసి చూసుకున్నాను. చూసుకుంటే అక్కడ నాకు అనిపించింది సార్, వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే ప్రొడక్ట్ తయారయ్యేది ఇంతకు, ప్రొడక్ట్ ఇచ్చేదేమో ఇంతకు, మధ్యలో ఉండేది ఇన్ని పైసలు. కాబట్టి ఇన్ని పైసలు మరి ఎట్లెట్లా పంచుతారు అనేది కొంత ఒక 2-3 గంటలు లెక్కలు చేసుకున్నాను సార్. నేను అక్కడ లెక్కలు చేసుకున్నప్పుడు నాకు డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం, అప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్ యొక్క వీడియోలు, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క లెక్కలు అవన్నీ యూట్యూబ్లో చూడడము, ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం అప్పుడు నేను తెలుసుకున్నాను. అయితే అంతకుముందే అప్పుడు 2017 నవంబర్ ఆ టైంలో ఇది, అప్పుడు నేను చూశాను. అప్పటికే కొన్ని దేశాలు వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్లో ముందంజలో ఉన్నాయి. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ముందంజలో ఉన్న దేశాలు అని చెప్పేసి చూశాను. అంటే మరి మన దేశం ఎట్లుందనేది చెప్పేసి కూడా నేను అక్కడ నాకు కొంత అర్థమైంది. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా తర్వాత వెళ్ళి ఆ యొక్క బిజినెస్ చేశాను. నేను చేసిన తొందరలోనే, అంటే మనసు పెట్టి చేశాను. అక్కడ మంచి రిజల్ట్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత 2020లో కరోనా రావడంతో ఆ యొక్క బిజినెస్ ఆగిపోయింది సార్. కానీ నాకు అక్కడ ఆ యొక్క బిజినెస్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, ఒక మనిషి డ్రీమ్స్ పెట్టడము, ఒక మనిషి యొక్క ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఖచ్చితంగా సాధించగలుగుతాను అనేది నాకు అక్కడ అర్థమైంది. అక్కడ అర్థమైన తర్వాత ఈ కరోనా టైంలో నాకు ఇంకా అప్పటి నుంచి జాబ్ చేయాలనే ఇష్టం అనేది లేదు. ముఖ్యంగా ఒకటే నాకు మనసులో ఉండిపోయేది, ఇంట్లో కూడా ఇప్పుడు జాబ్ చేయకుండా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుంటే ఫస్ట్ ఖర్చులు అవుతుంటాయి. ఆ ఖర్చులకు భయపడకుండా ఇంట్లో కూడా ఎన్నో బాధలు కూడా అనుభవించాను అక్కడ పరిస్థితులలో నుంచి. ఆ తర్వాత నాకు ఈ యొక్క ఈ బయటం వచ్చేసి మా యొక్క వెంకట్రాజ్ సార్ ద్వారా నాకు వచ్చింది. అంతకంటే ముందు ఈ యొక్క నవీన్ సార్ టీంలో అశ్విన్ సార్ అని చెప్పేసి నాకు వెంకట్రాజ్ సార్ని పరిచయం చేసిండు. పరిచయం చేసి ఆ తర్వాత అంటే ఈ బిజినెస్ కంటే ముందు ఆ తర్వాత వెంకట్రాజ్ సార్ దగ్గర నేను చూసింది ఏంటంటే పేషెన్సీ, ఓపిక, పాజిటివ్ అటిట్యూడ్, ఇవన్నీ చూశాను. అప్పటి నుంచి వెంకట్రాజ్ సార్ చేయి వదలలేదు. ఆ తర్వాత వెంకట్రాజ్ సార్ నాకు ఈ బయటం ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ బయటం ఆపర్చునిటీలో ఇవాళ రోజుల ఈ బిజినెస్ ద్వారా నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను. ఓకే, నేను మళ్ళీ ఈ బయటంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ మనకు లిస్ట్ కావాలి. అంటే లిస్టు అయితే నేను ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ చేశానని చెప్పాను కదా సార్. ఆ యొక్క ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో కొంతమంది పేర్లు, నవీన్ సార్ కానీ, మహేష్ సార్ కానీ, జైపాల్ సార్, అశ్విన్ సార్, అనిల్ సార్, శ్రీకాంత్ సార్, ఇట్లా ఒక 18 మెయిన్ లీడర్ల పేర్లు, వీళ్ళందరి పేర్లు రాసుకున్నాను.
వాళ్ళందరికీ మన యొక్క ఈ బయట ప్లాన్ను చెప్పడానికి వెళ్తున్నాను. అప్పుడు ఎవ్వరు కూడా రావడం అనేది లేదు సార్. అంటే వెళ్ళిన దగ్గర ఒకరొకరు ఒక విధంగా నువ్వు మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ అని తీసుకొస్తే బాగుండదు అని చెప్పి పంపించడము. అట్లా ప్రతి ఒక్కరు ఇంకా ఫోన్ చేసినా కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను, అన్ని చేస్తూనే ఉన్నా ఎవరు రాలే. అట్లా ఫస్ట్ నవీన్ సార్కు, మహేష్ సార్కి ఇట్లా అందరికి చెప్తూ వెళ్ళాను. ఆ తర్వాత అశ్విన్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అశ్విన్ సార్ వచ్చేసి నేను వెంకటరాజ్ సార్ అశ్విన్ సార్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్లాన్ చెప్పాము. చెప్పినప్పుడు వచ్చేసి అశ్విన్ సార్ వెంటనే పికప్ సెంటర్ తీసుకుంది సార్. ఆ పికప్ సెంటర్ ఏంటనంటే ఆయన యొక్క బిజినెస్ కోసం పికప్ సెంటర్ తీసుకుండు. అంటే ఆయన బిజినెస్, ఆయన వాటర్ ప్లాంట్ ఇది ఉంటుంది. నేను కూడా ఏమనుకున్నానంటే ఏదో ఒకటి తీసుకున్నాడు కదా, ఈ పికప్ సెంటర్ ఉంటే ఈ పికప్ సెంటర్ తోటి నేను పికప్ సెంటర్ తీసుకోలే ఇంకా అప్పటికి కూడా. అయితే నాకు ఈ పికప్ సెంటర్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఆ పికప్ సెంటర్ తోటి బిజినెస్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ పెట్టుకొని వెళ్ళి నేను ఎక్కడైనా సరే ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. డెమో నేర్చుకున్నాను, వెళ్తున్నాము. తర్వాత అశ్విన్ సార్ దగ్గర కూడా ఫాలోఅప్స్ వెళ్తూనే ఉన్నాను. 1 సంవత్సరం వరకు అశ్విన్ సార్ కూడా ఈ బిజినెస్లో అంత పెద్దగా ఇది చేయలేడు. ఆ తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి మా ఇంటికి వాటర్ ఆర్ఓ మిషన్ చేయడానికి చారి సార్ అని వస్తుండే. ఆ చారి సార్ కూడా ఈ యొక్క ఈ బయటది చెప్పాను, డెమో చేశాను. ఒక 3-4 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు చారి సార్ వచ్చాడు. చారి సార్ వచ్చిండు. చారి సార్ ద్వారా చారి సార్ లిస్ట్ని ఆ విధంగా మెల్లమెల్లగా బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఉన్న లిస్ట్ని కూడా చేయాలి కదా సార్. మళ్ళీ ఇక్కడ అశ్విన్ సార్ని, జైపాల్ సార్ని, మహేష్ సార్ని, నవీన్ సార్ని వీళ్ళందరినీ కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. చూడండి సార్, ఇవాళ రోజుల ఫాలోఅప్ చాలా ముఖ్యమైనది. నేను ఒక నవీన్ సార్ ఇంటికే ఫాలోఅప్ కోసము దాదాపు 1 సంవత్సరం వరకు ఫాలోఅప్ వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నవీన్ సార్ ఆ ప్రోడక్ట్ తీసుకొని వస్తే ఆ ప్రోడక్ట్ని బయట పెట్టి ఇంట్లోకి రమ్మంటుండే. సరే అని చెప్పేసి బయట పెట్టి ఇంట్లోకి వెళ్తే మళ్ళీ సార్ తోటి మాట్లాడి వేరే ఏదో మాట్లాడుకుంటా ఎట్లా అది అని మాట్లాడిన తర్వాత మళ్ళీ మన యొక్క ఈ బయట కోసం చెప్తే నువ్వు దాన్ని దాని కోసం చెప్పకు, నువ్వు సక్సెస్ అయ్యి చూపించి అప్పుడు నాకు చెప్పు అని చెప్పేసి అంటుండే. అయినా సరే ఇడవకుండా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి జైపాల్ సార్ని మా అశ్విన్ సార్ ద్వారా కూడా ఫాలోఅప్ చేయించాను. అశ్విన్ సార్కు మన లిస్ట్ తీయాలి సార్, ఈ లిస్ట్ తీస్తేనే వీళ్ళందరూ వస్తారు, ఖచ్చితంగా వస్తారు సార్ నమ్మకం ఉంది. ఎందుకు అని అంటే ఈ యొక్క ప్రోడక్ట్లో చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ రిజల్ట్ కోసం చెప్పుకోవాలంటే సార్, నాకు వచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా నాకు కిడ్నీ స్టోన్స్ ఉండే. కిడ్నీ స్టోన్స్ కోసము ఎంతో బాధపడుతుంటే నేను ఆ కిడ్నీ స్టోన్స్ అన్నీ కూడా ఇవాళ రోజుల ఈ బయోడోరియం ప్రోడక్ట్ వాడుతూ నీళ్ళు తాగితే అద్భుతమైన రిజల్ట్. మా అమ్మకు చేయి నొప్పి ఉంటుండే, ఆ యొక్క ఈ ప్రోడక్ట్ ద్వారా మళ్ళీ మా అమ్మ చేయి నొప్పి కూడా తగ్గడము నాకు కూడా అద్భుతం సార్. అసలు ఆ విధంగా మళ్ళీ ఫాలోఅప్ చేసినప్పుడల్లా నాకు జరిగిన రిజల్ట్ కోసము, మళ్ళీ మనోళ్ళకి జరిగిన రిజల్ట్ కోసము, ఆ తర్వాత నా టీంలో కొంతమంది వచ్చారు. ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి వచ్చిండు. ఆయనకు రిజల్ట్ ఏంటనంటే ఆయన లేచి నడవలేని పరిస్థితిలో ఉంటుండే సార్. అతనికి రిజల్ట్ డాక్టర్స్ కూడా విచిత్రపోయారు. ఈ ప్రోడక్ట్ ద్వారా లేచి నడిచిండు. అప్పుడు నాకు ఒక లెవెల్లో మంచి బిజినెస్ అయ్యింది సార్. అంటే ఒక 5 ప్రోడక్ట్లు, 10 ప్రోడక్ట్లు, నాగర్ కర్నూలు, పెదకొత్తపల్లి, అక్కడ మహబూబ్నగర్ ఆ ఊర్లలోకి వెళ్ళి 2 రోజులు ఉండి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేసుకొని వస్తుంటాయి ఆ యొక్క లీడర్ వచ్చిన తర్వాత. అట్లా ఆ రిజల్ట్ కోసం ఇక్కడ అశ్విన్ సార్ చెప్పడము, మళ్ళీ ఫాలోఅప్స్ చేయడం అని చెప్పడము, ఈ విధంగా చేస్తున్న టైంలో 1 సంవత్సరం తర్వాత, నేను వచ్చిన సంవత్సరం తర్వాత జైపాల్ సార్ వచ్చాడు. జైపాల్ సార్ వచ్చిన తర్వాత మా యొక్క అశ్విన్ సార్ కూడా యాక్టివ్ అయ్యి అప్పుడు ఆయన బిజినెస్ని ఫుల్ఫిల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే అశ్విన్ సార్ ఫుల్ఫిల్గా బిజినెస్ స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఈ బిజినెస్ అనేది ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది సార్. అట్లా సార్ ఫాలోఅప్లో చాలా ముఖ్యమైనది. మళ్ళీ ఇంకొక వ్యక్తి కోసం చెప్పొచ్చు ఫాలోఅప్స్లో, మా యొక్క శ్రీశైలం సార్ అని చెప్పేసి ఆయనకు వచ్చేసి నేను ఈ బయట ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. ఆయన వచ్చేసి నాకు ఇంకొక ప్లాన్ చెప్పడానికి వచ్చాడు. అయినా సరే సార్ ఇక్కడ ఈ బయటలో రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పాను. ఆయన అప్పటికే ఇంకొక కంపెనీలో చేస్తున్నాడు. అయినా సరే నేను వచ్చేసి ఏం చెప్పానంటే, సార్ ప్రోడక్ట్ మనకు హెల్త్ పరంగా చాలా అవసరము,
అని చెప్పి ఆ విధంగా ఆయనని ఫాలోఅప్ చేస్తూ 6 నెలల వరకు కూడా ఫాలోఅప్ చేసి ఆయనను తీసుకొచ్చాను. ఆ ఫాలోఅప్లో వచ్చేసి ఆయన కూడా ఈ బిజినెస్లోకి వచ్చిండు. ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా ఆయన కూడా అండ్ నవీన్ సార్ కూడా సిల్వర్ లెవెల్కి వెళ్ళిపోయారు. అండ్ అశ్విన్ సార్ వచ్చేసి, జైపాల్ సార్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ప్లాటినం లెవెల్కి వెళ్ళారు. చూడండి సార్, ఒక సంవత్సరం ఫాలోఅప్ జరిగిన తర్వాత వచ్చి ఇప్పుడు ఇంత రిజల్ట్లు వస్తున్నాయి అంటే ఫాలోఅప్లో అంత గొప్పతనం ఉంది. ఓకే సార్, మళ్ళీ ఈ బిజినెస్లో మరి నేను వచ్చేసి ఒక ఆటో డ్రైవర్గా ఇది వచ్చాను. మరి ఈ బిజినెస్లో మరి నేను సక్సెస్ అవ్వడానికి మరి నాకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. అంటే ఒక డ్రైవర్గా ఉన్న వ్యక్తి మరి బిజినెస్లో ఏంటి అని అంటే ఈ బిజినెస్లో వచ్చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ బిజినెస్లో మరి ప్రతి ఒక్క క్వాలిటీ ఉండాలి అని చెప్పేసి అని అంటే మనకు ట్రైనింగ్స్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను తూచా తప్పకుండా నేర్చుకోవడానికి వెళ్తుంటే ఆ విధంగా నాకు అందులో జైపాల్ సార్ చెప్పే ట్రైనింగ్లో అంటే నేను ఈ యొక్క బిజినెస్ కంటే ముందు మా జైపాల్ సార్ చెప్పే ఒక 3 కార్డినల్ రూల్స్ చాలా ముఖ్యమైనవి సార్. ఈ 3 కార్డినల్ రూల్స్ కోసం ఏంటనంటే ఇక్కడ వచ్చేసి 3 కార్డినల్ రూల్స్లో ఈగో, మనీ, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి చెప్తుండే. అప్పుడు ఏంటనంటే మనకు ఈగో ఉండొద్దు. మనీ ఏంటనంటే ఎక్కడ వెళ్ళినా సరే ఈగో ఎందుకు ఉండొద్దు అంటే ఇప్పుడు వెళ్ళి చెప్పగానే మస్తు చూసినాం పో అని చెప్పేసి అంటారు, మనకు ముఖం మీద తలపేస్తారు. అట్లాంటివన్నీ ఎన్ని వచ్చినా సరే ఓపికతోటి ఉండాలి అనేది నేర్చుకోవడం. తర్వాత మనీ సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే వెళ్తాం, ఒక ప్రోడక్ట్ అమ్ముతాం, అక్కడ అమౌంట్ వచ్చింది, అది ఇమీడియట్లీ అది ఐడి చేసి అప్పుడు ఆ యొక్క మనీ మన అప్లైన్ దగ్గరికి పంపించడం అనేది. ఆ తర్వాత మన టీంలో లేడీస్ వస్తుంటారు, ఆ లేడీస్ ద్వారా మన అక్క చెల్లెల్లాగా అలా చూసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ సార్ చెప్పడం. వీటిలలో ఏది కూడా తప్పించేసినా కూడా మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళలేం అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ యొక్క రూల్స్ అనేటివి పాటించాలని చెప్పేసి నేను ఇవి చాలా గట్టిగా పాటించడం జరిగింది. అంటే నేను కూడా ఈ యొక్క బిజినెస్లో ఏం కావాలన్నా అని చెప్పేసి ఆ విధంగా మారాను. మన మార్పు అనేది సహజం. ఈ మారడానికి ఏంటనంటే ఇవాళ మనకు ఈ యొక్క బిజినెస్లో డైమండ్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఇట్లాంటి క్వాలిటీస్ అన్ని కూడా మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇవాళ వెంకట్రాజ్ సార్ ద్వారా ఈ బయోటోరియం ఆపర్చునిటీ తీసుకొని ఇవాళ రోజుల నేను ఈ బిజినెస్లో 23 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. 23 లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి ఎంతో ఓపిక ఉండాలి అంటే ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా అవసరమే. ఆ విధంగా నేను నేర్చుకుంటూ వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రిచువల్స్ అంటే సార్ డ్రీమ్స్, మన యొక్క గోల్స్ ఇవన్నీ రాసుకోవాలి. ఇవన్నీ రాసుకోవడానికి నాకు మా వెంకట్రాజ్ సార్ చెప్పారు. అంటే మనం రాసుకుంటే అవుతుందా అని చెప్పేసి అనుకుంటాం, రాసుకుంటే జరుగుతుంది సార్. రాసుకోవడానికి ఏంటనంటే రిచువల్స్ అని రాసుకోవాలి. నేను ఇవాళ ఈ టైం వరకు కార్ తీసుకుంటాను, ఈ టైం వరకు నేను ఇల్లు కొంటాను, ఈ టైం వరకు నేను వరల్డ్ టూర్ తిరుగుతాను అని మనము పర్టికులర్గా రాసి పెట్టుకోవాలి. నాకు ఈ బయోటోరియం ఐడి ద్వారా రోజుకు లక్షల్లో రూపాయలు వస్తున్నందుకు కోటి ధన్యవాదాలు విశ్వానికి అని చెప్పేసి ఇవన్నీ రాయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ రోజులో చెప్తే ప్రకాష్ సార్ కూడా మా వెంకట్రాజ్ సార్ రావడం అనేది, ప్రకాష్ సార్ కూడా నాకు చెప్పింది ఏంటంటే రిచువల్స్ రాశాను. రిచువల్స్ రాయటం వల్ల నాకు ఇట్లా డైనమిక్ లీడరు వెంకట్రాజ్ సార్ కూడా వచ్చిండు అని చెప్పేసి అట్లా వెంకట్రాజ్ సార్ కూడా 5 డైరీలు నింపిండు. మా ప్రకాష్ సార్ వచ్చేసి 7 డైరీలు నింపిండు సార్. నేను కూడా 2 డైరీలు నింపాను. ఈ విధంగా ఇవాళ రోజుల ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఇవన్నీ ఇట్లా రాసుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క బిజినెస్లో ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రతిరోజు చేసిన పనే చేపిస్తురు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా అవసరం సార్. ఎందుకు అని అంటే మనం ఉన్నది ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న జనాల మధ్యలో ఉన్నాము అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ని నమ్మరు. 95% వచ్చేసి మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కోసమే ఉన్న వ్యక్తులు ఉన్నారు. 5% ట్రెడిషనల్ మార్కెట్ ఉన్నారు. 95%. 5% డైరెక్ట్ సెల్లింగ్ యొక్క
వ్యక్తులు ఉంటారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం ఎవరికి తెలుసు? డైరెక్ట్ సెల్లింగ్ లో రోజు ఎవరైతే నేర్చుకుంటున్నారో, డైరెక్ట్ సెల్లింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ యొక్క అనుభవం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి వాళ్ళ రోజుల మన యొక్క ఈ బయటోరియంలో ఎవరైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ నేర్చుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళతోటి మనం జర్నీ చేయాలి. వాళ్ళతోటి జర్నీ చేస్తూ వాళ్ళతో మనం ప్రతి ఒక్క ట్రైనింగ్కు, ప్రతి ఒక్క సక్సెస్ మీటింగ్కు అన్నిటికి వెళ్తూ రోజు జూమ్ మీటింగ్ వింటూ ఇవన్నీ చేస్తూ వెళ్ళాలి. ఇది విన్నదే కదా అని అనుకోవద్దు. అని అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఏ స్టెప్ ట్రైనింగ్ కానీ మన యొక్క ఈ బెడ్రూమ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా విన్నాయా అని చెప్పేసి అనుకోకుండా రోజు వినాలి. విన్నది నేర్చుకున్నది మళ్ళీ మనం టీంలో అప్లై చేయాలి. మనం కింద అప్లై చేస్తూ వెళ్తేనే ఇవాళ రోజుల మళ్ళీ మనం ఈ బిజినెస్లో సక్సెస్గా ముందుకెళ్తాం. ఇంకా వచ్చేసి ఈ బయట ద్వారా నేను వచ్చేసి ఇప్పటి వరకు 23 లక్షలు తీసుకున్నాను. నేను ఇవాళ రోజుల ఈ యొక్క ఈ బయట ద్వారా రోజుకు లక్షల రూపాయలు కూడా తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాను. ఒకటే సార్, ఇక్కడ ఓపిక చాలా ముఖ్యం మనకు. ఇంకా మనం నిజాయితీగా ఉండాలి, అప్లైన్ పై నమ్మకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మన దగ్గరికి వస్తుంది సార్. మనం రాసుకున్న డ్రీమ్స్ అన్ని కూడా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాను. సార్ ఓకే సార్, నేను ఈ బిజినెస్లోకి రాకముందుకు నాకు వచ్చేసి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అని అంటే పైసల పరంగా కూడా మనము ఎప్పుడైనా సరే పైసల పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టీంలో పైసలు అప్పు ఇవ్వడం ద్వారా కూడా మంచి లీడర్స్ని కోల్పోతాము. ఎందుకు అని అంటే నాకు జరిగింది. పైసలు అప్పు ఇవ్వద్దు, కాకపోతే వాళ్ళకు బిజినెస్ ద్వారా సపోర్ట్ చేసి చేయాలి. మనము పైసల్ని ఎప్పుడైనా సరే అప్పుగా ఇవ్వద్దు, వాళ్ళకు బిజినెస్ పరంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. అప్పు ఇచ్చిన లీడర్స్ కొంతమంది పైసలు తీసుకొని వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తడం లేదు, అంటే వాళ్ళు ఇంకా రాలేదు ఈ బిజినెస్లోకి. అట్లా జరుగుతుంది సార్. కాబట్టి మనీ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఇంకా ఓకే, నాకు వాళ్ళ రోజుల మరి ఈ యొక్క బిజినెస్లో టాప్ మోస్ట్ లీడర్స్ ఇప్పుడు ఎవరికైనా సరే ఒక బైనరీ కాన్సెప్ట్ కాబట్టి మనకు లెఫ్ట్ రైట్ బిజినెస్ ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ రైట్ బిజినెస్లో అవకతవకలు నడుస్తుంటుంది. అంటే ఒక సైడు మంచిగా జరగడం, ఒక సైడ్ ఏమైనా ప్రాబ్లం జరగడం అనేది జరిగినా సరే మనకు ఈ బిజినెస్లో ఈ యొక్క ఈ బయట డెమో చెప్పడం, ఈ యొక్క ఈ బయట ప్లాన్ చెప్పడం అన్నీ మనకు తెలిసి ఉంటే మనము మళ్ళీ కొత్తగా కూడా మనము టీంని చేసుకోవచ్చు. అది ఇవాళ నాకు జరిగింది సార్. మళ్ళీ ఇవాళ రోజుల మళ్ళీ నేను కొత్తగా టీంని తయారు చేసుకుంటూ కూడా తీసుకెళ్తున్నాను. మనకు ఈ యొక్క ఈ బయట ద్వారా మన ఈ బయట జర్నీలో నా యొక్క జర్నీ అని అంటే సార్ చెప్పారు కదా ఆటో టు ఫ్లైట్ అంటే, నాకు ఫస్ట్ టైం కూడా ఒకటి ఫ్లైట్లో ఎక్కినప్పుడు అనిపించింది. అసలు నిజంగా కూడా ఫ్లైట్లో ఎక్కుతా అని చెప్పేసి నేను అనుకోలేదు. ఆ ఫ్లైట్లో అసలు కాలు పెట్టినప్పుడు అనిపించింది, అంటే ఆనందం ఆ లెక్క వేరే ఇది సార్. అసలు అంటే నా జీవితంలో నేను అనుకోలేదు సార్ అసలు ఎక్కుతా అని చెప్పేసి. కానీ ఈ బయట ద్వారా మాత్రం మా వెంకట్రాజ్ సార్ ద్వారా ముంబైకి ఫ్లైట్లో పోయి రావడం, ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఏంటనంటే మనం ఇంకా ఈ బయట ద్వారా మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఫ్లైట్లో అండ్ రేపటి రోజులలో మనమే డైరెక్ట్ హెలికాప్టర్స్ కూడా కొనవచ్చు అనే ఒక ధైర్యం అనేది వచ్చింది. ఆ లెక్క అనేది నాకు అర్థమైంది సార్. అంటే అనిపిస్తుండొచ్చు ఇవాళ రోజుల మా ఇంట్లో కూడా మా మేడం వాళ్ళు కూడా ఏంటనంటే ఒక తిరుపతికి వెళ్ళాలంటే కూడా మామూలుగా మనం జనరల్ టికెట్లో అట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కదా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ రోజుల ఏసీ
కోచ్ అంటే ఏసీ డబ్బల్లో వెళ్ళడం అని అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీని కూడా హ్యాపీగా కార్ తీసుకొని కార్లో తిరగడం, ఈ విధంగా లైఫ్ని అంతా కూడా ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఎక్కడ సాధ్యం కాదు సార్, ఇక్కడనే సాధ్యమవుతుంది. సపోజ్ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక క్యాబ్ డ్రైవర్ కానీ చేస్తే ఒక 20,000 సంపాదిస్తాము. 20,000 ఇంకా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసినా కూడా 30,000 సంపాదిస్తాము. మన జీవితకాలం చేసినా కూడా ఒక 50,000 ఏమో సంపాదిస్తాము. అవన్నీ మళ్ళీ ఖర్చులే అవుతుంటాయి సార్. మనకి ఇక్కడ రోజు లక్షల రూపాయలు తీసుకునే దారి ఎక్కడన్నా ఉంది అని అంటే ఈ బయోటోరియంలో ఉంది. మరి ఈ బయోటోరియంలో ఇవాళ రోజు లక్షల రూపాయలు తీసుకోవడానికే దారి ఉంది. మరి రోజు లక్షల్లో రూపాయలు వస్తాయని తెలుసు. మరి రోజు లక్షల్లో రూపాయలు తీసుకోవాలని అంటే మనం మరి ఈ బయోటోరియం కోసం ఏం నేర్చుకోవాలి, మనం ఈ బయోటోరియంలో మరి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ నేను క్యాబ్ డ్రైవర్ చేయాలంటే ఏం చేయాలి? డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకుంటే అయిపోయాయి, అక్కడ నెలకి 20,000 30,000 వస్తాయి. ఇక్కడ ఏం చేయాలి? మరి ఇక్కడ ఏం చేయాలని అంటే మళ్ళీ ఇక్కడ ఓపికతో ఉండాలి, నిజాయితీ ఉండాలి, అప్లైన్ మీద నమ్మకం పెట్టుకోవాలి, అప్లైన్ చెప్పిన తూచా తప్పకుండా చేయాలి. ఆ విధంగా ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనం సిద్ధమైనప్పుడే నేర్చుకుంటూ మళ్ళీ మనం కింద అప్లై చేస్తూ వెళ్ళినప్పుడే మనం ఈ యొక్క బిజినెస్లో ముందుకెళ్తాం. స్టార్టింగ్ వచ్చేసి నాకు మా వెంకటరాజ్ సార్ స్టేటస్ పెట్టండి సార్, స్టేటస్ పెట్టాను అని చెప్పేసి అంటుంటే నాకు ఏంటంటే స్టేటస్ పెట్టడం ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. అంటే నాకు రాదు సార్ నిజానికి. అంటే ఫోన్ని ఇట్లా యూజ్ చేయడం అనేది నాకు పెద్దగా రాదు. ఫోన్ని ఎప్పుడైనా సరే నేను దాదాపు దూరంగా పెడుతుంటే అట్లా. అయితే ఇప్పుడు ఈ బిజినెస్లో స్టేటస్ పెట్టడం ద్వారా నా స్టేటస్ చూసి వాళ్ళ రోజుల మంచి టీం వస్తుంది సార్. అంటే నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు టీం వచ్చిన తర్వాత షాలులు కప్పడం కానీ అండ్ ఇవన్నీ జరిగినప్పుడు అవి స్టేటస్ పెడుతున్నా. అంటే స్టేటస్ పెట్టడం ద్వారా ఏం జరుగుతుందనంటే, ఏం చేస్తున్నావు గంగారాం నువ్వు అని చెప్పేసి ఫ్రెండ్స్ అడగడం, ఇవాళ ఫ్రెండ్స్ కూడా టీంలోకి రావడం. అంటే ఇది ఒక మార్పే కదా సార్. ఆ ఫ్లైట్లో వెళ్ళిన ఆ ఫ్లైట్ కూడా స్టేటస్ పెట్టినప్పుడు యాప్ ఎక్కడ ఫ్లైట్లో తిరుగుతున్నాయి తప్ప అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కలిసి చుట్టాలు బంధువులు అట్లా అందరూ కూడా ఏంటంటే అప్పుడు మనం ఈ ప్రోడక్ట్ కోసం చెప్పడం, మళ్ళీ ప్రోడక్ట్లో ఈ గొప్పతనం ఉందని చెప్పడం. అంటే ఇక్కడ ఇవన్నీ అవసరం అన్నట్టు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇవన్నీ అవసరం ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. మరి రోజుకు లక్షల రూపాయలు మనకు ఆల్రెడీ పెద్ద వేసి పెట్టిండ్రు మన వెంకటరాజు గురుజీ. ఏంటి అని అంటే ఆల్రెడీ రోజుకు లక్షల రూపాయలు తీసుకుంటూ ఆ యొక్క వే చూపించారు. మరి ఆ వేలో మనం కూడా వెళ్ళాలంటే వాళ్ళు చేసిన పని మనం చేయాలి. అంతే సార్. వాళ్ళు చేసిన పని నేను కూడా చేయడానికి, అంటే కష్టంగా అయినా సరే ఇష్టంగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది అన్నట్టు నేను కూడా నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను. స్టేటస్ పెట్టడం కానీ గ్రూప్లో పెట్టడం కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా చేయడం అనేది స్టార్ట్ చేశాం సార్. మీరు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ లక్షల్లో రూపాయలు తీసుకోనికి రెడీగా ఉన్నాము. కావాలనుకున్నప్పుడు మరి చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇవన్నీ పనులు నేర్చుకోవచ్చు. ఇవన్నీ నాకే సాధ్యమైనవి. ఇప్పుడు ఇవాళ రోజుల్లో నాకే సాధ్యమవుతున్నాయి. మరి మీ అందరికి సాధ్యం కావా? మీ అందరికి కూడా సాధ్యమవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క బిజినెస్ ద్వారా 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ రోజుల ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ పరిచయం చేసిన వ్యక్తులలో ముఖ్యమైన వ్యక్తులు శివాజీ గణేష్ అరుణ అని చెప్పేసి నా ఇంటికి వచ్చి తోలుకొని పోయి ఫస్ట్ ఆడ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ వినిపించడం ద్వారా ఆ నవీన్ సార్ నన్ను పట్టుకొని పోనీయకుండా నా ఇంటుండి ప్రతి ఒక్కటి నేర్పించడం ద్వారా ఈ యొక్క బిజినెస్లో నేను ఇంత ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కటి సార్ ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం. ఆ విధంగా గొప్పగా చెప్పాలనంటే మా వెంకటరాజ్ సార్ ద్వారా నేర్చుకున్న పాయింట్ ఏంటనంటే సార్, ఎక్కడైనా సరే పాజిటివ్ అటిట్యూడ్ గొప్ప ఆయుధం అని చెప్తాను సార్. నేను ఎక్కడైనా సరే మా యొక్క వెంకటరాజ్ సార్ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే పాజిటివ్ అటిట్యూడ్. పాజిటివ్ అటిట్యూడ్ అంటే ప్రతి ఒక్క మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సార్ వచ్చేసి ఎప్పుడైనా సరే ప్రతి మనిషిలో మంచినే చూస్తాడు, మంచినే వెతుకుతాడు. అంటే మంచిని చూస్తూ మంచి చెప్తూ మంచి చేస్తూ వెళ్తే మనం కూడా మంచిగా అవుతాం అనేది నాకు వెంకటరాజ్ సార్ ద్వారా పరిచయమైనప్పటి సంది అది చూశాను. అప్పటి సంది ఆ చెయ్యి వదిలిపెట్టలేదు సార్. నేను కూడా ఆ విధంగా చెడు మాట్లాడకుండా, చెడు విన్నా కూడా వినన్నట్టు వెళ్ళిపోయి, మనల్ని ఏమైనా అన్నా కూడా వినకుండా వెళ్ళిపోయి ఓకే పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి మనకేంటి మంచి కావాలి, మంచి వెళ్తూ మంచి లెక్కలు ఇచ్చేస్తూ వెళ్ళాను. ఆ విధంగా ఇవాళ రోజుల
నేను కూడా ఒక గొప్ప వ్యక్తుల ద్వారా గొప్ప లెక్కలోకి వెళ్తున్నానని చెప్పేసి చెప్తున్నాను సార్. ఇవాళ రోజుల ఒకటే సార్, మంచి కోరుకుంటే మంచి వస్తుంది. మరి మనం కూడా మంచి చేయడానికి, అలా మంచి కావడానికి, గొప్ప లైఫ్ జీవించడానికి గొప్ప ఆపర్చునిటీ సార్ ఈ బయోటోరియం. ఇవాళ చూడొచ్చు ఈ బయోటోరియంలో గొప్ప ఆపర్చునిటీ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను అంటే సార్, డైరెక్ట్ సెల్లింగ్లో అందరు కూడా చూసి ఉండొచ్చు, వేరే వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసి ఒక సంజీవిని లాంటి ప్రొడక్ట్. అంటే నేను ఇచ్చిన రిజల్ట్లలోనే సార్, ఇవాళ రోజుల ఒక రిజల్ట్ కోసం చెప్తాను. ఒక ఫేస్ మేకర్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ యొక్క మేడంకు నేను వెళ్ళి చెప్పాను, ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చింది, మళ్ళీ ఎట్లా క్లియర్ అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు ప్రొడక్ట్ తీసుకోక ముందుకే వాళ్ళు ఏడ్చిరు. అని అంటే నేను ఈ ఒక ప్రొడక్ట్ కోసం, హెల్త్ కోసం నేను కూడా ఈ ప్రొడక్ట్ కోసం విన్నాక చాలా జాగ్రత్త తీసుకొని నా హెల్త్ అంతా కూడా క్యూర్ చేసుకున్నాను సార్. ఆ విధంగా నా యొక్క టీంలో చాలా పెద్ద పెద్ద రిజల్ట్లు. అయితే వాళ్ళకి చెప్పి ఆ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత 6 నెలల సంది సరిగ్గా నిద్ర లేని ఆమె ఇవాళ రోజుల మంచి నిద్రపోతూ, ఆ తర్వాత ఆమె ఫేస్ మేకర్ పెట్టే పరిస్థితి వచ్చిన ఆ మేడంకు మళ్ళీ ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా ఫేస్ మేకర్ పెట్టకుండానే మామూలు మనిషిగా అయిపోయింది సార్ 6 నెలల్లో. దానికి వచ్చేసి మా యొక్క అశ్విన్ సార్ కూడా డైలీ ఏమేమి సలహాలు చెప్పడం, ఇట్లా వాడాలని చెప్పడం, ప్రతి ఒక్కటి సార్. ఇక్కడ ఏదైనా సరే ఒక్కడితో సాధ్యం కాదు, ఇక్కడ టీం వర్క్ సార్. అందరూ కలిసి టీం వర్క్గా వెళ్తాము. ఆ టీం వర్క్గా వెళ్ళాలంటే మనకు ఓపిక ఉండాలి. ఆ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సరే మన టీం నుంచి కానీ, మన అప్లైన్ నుంచి కానీ ఒక మంచి ఉంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేర్చుకొని మళ్ళీ దాన్ని మంచిగా కింద ప్రతి ఒక్క లీడర్స్కు నేర్పించడం, ఆ విధంగా చేస్తూ వెళ్ళాము. ఇవాళ రోజుల చాలా మంచిగా ముందుకెళ్తున్నాము. ఈ యొక్క బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క టీం ద్వారా డైమండ్స్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులలో మన యొక్క తెలంగాణ, ఆంధ్రలో వెంకట్రాజ్ సారు ఈ బయోటోరియం ద్వారా ఎంత అయితే ఇన్కమ్ సంపాదిస్తున్నాడో, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంతకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ప్రొడక్ట్ రేపటి రోజుల 6GB కూడా వస్తుంది. అంటే రేడియేషన్ ఇంకా పెరుగుతుంది. కానీ మన ప్రొడక్ట్ ఖచ్చితంగా అవసరమవుతుంది. మన ప్రొడక్ట్ ఖచ్చితంగా అవసరమవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నట్లు ప్రతి ఒక్కరి దగ్గర ఈ బయోటోరియం బెల్ట్, ఈ బయోటోరియం ప్రొడక్ట్ వాడతారు కంపల్సరీ. అది మరి ఎవరైతే ఈ యొక్క ప్రొడక్ట్ని మొత్తం ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క లెక్కలు అన్నీ తెలుసుకొని మళ్ళీ ఈ ప్రొడక్ట్ని ఎవరైతే ఫీల్డ్లో టీంకు అందరికీ ఎక్కువగా లీడర్ని తయారు చేస్తూ ఎక్కువగా సేల్స్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళందరూ కూడా ముందంజలో ఉంటారు సార్. అంత గొప్ప ప్రొడక్ట్ ఈ యొక్క ప్రొడక్ట్. ఇవాళ రోజుల నేనే మారానంటే మీరందరూ కూడా మారతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క బిజినెస్ ద్వారా ఇంకా నేను ఎన్నో నేర్చుకున్నాను. అంటే ఇవాళ రోజుల కనీసం నాకు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటుండే. అంటే ఒక 10 మంది ఉంటే వెళ్ళి మాట్లాడమంటే భయం అవుతుండే. మా వెంకట్రాజ్ సార్ కూడా నన్ను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు జూమ్ చెప్పమని చెప్పేసి అంటే వద్దు సార్ నాకు భయం అవుతుంది అని చెప్పేసి అంటుంటే, ఇప్పుడు నా యొక్క టీంలో జూమ్ కూడా చెప్తున్నాను. ఆ తర్వాత గ్రూప్ మీటింగ్స్ కూడా వెళ్తున్నాను. దాదర్లో వెళ్ళి అక్కడ 50 మంది టీం ఉంటే కూడా వెళ్ళి స్పీచ్ చేయడం అని అంటే మామూలు విషయం కాదని అనిపిస్తుంది. అని అంటే నేను కూడా స్పీచ్ చేయగలుగుతున్నాను. నా యొక్క స్పీచ్ చూసి మా యొక్క గురూజీ అని చెప్తాను, డాక్టర్ ప్రేమరాజ్ సార్ అని, ఆయన కూడా స్పీచ్ ఇవాళ రోజుల చాలా మారిపోయిన గంగారం నువ్వు అని చెప్పేసి అనడం అనేది నాకు అనిపిస్తుంది. అని అంటే ఈ యొక్క బిజినెస్ ద్వారా ఒక మనిషి పైసలు ఒకటే కాదు, పేరు ప్రతిష్టలు అంటే ఈ యొక్క మార్పు అని అంటే మనం ఏదైనా సరే ఎవరితో ఎక్కడైనా సరే మాట్లాడగలం. ఈ యొక్క ప్రొడక్ట్ కోసం అనే కాకుండా ఈ యొక్క బిజినెస్ ద్వారా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఈ యొక్క బిజినెస్లో ఏంటనంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అండ్ మాట్లాడడం ఇవన్నీ కూడా మార్పులు మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొంత టీం అయినాక ఒక లెవెల్ వచ్చినాక మా గురూజీ వచ్చిండు అని చెప్పేసి, సార్ వచ్చి అని చెప్పేసి సన్మానాలు చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఫీల్డ్ అవన్నీ ఉంటాయి. అసలు
ఉండవు. ఇవాళ రోజుల్లో ఇక్కడ గ్రూప్ మీటింగ్కి వెళ్ళినా కూడా ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చింది ఈ గురూజీ మా సార్ అని చెప్పేసి సన్మానం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నాకు. అని అంటే అనిపిస్తుంటది, అంటే అసలు లైఫ్ నిజంగా ఇంత బాగుంటుందా అని. అంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను ఈ బిజినెస్లో ఇంకా ముందుకు వెళ్ళి అందరికీ నా యొక్క నేను నేర్చుకున్నవి అండ్ ఇంకా నేర్చుకొని కూడా అందరికీ నాతో పాటు జర్నీ చేసే ప్రతి ఒక్కరికి అందరికి కూడా నేను నా వల్ల సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని డైమండ్ చేసే విధంగా నాకు ఏదైతే సాధ్యమవుతుందో అవన్నీ చేయడానికి అందరికీ ఎల్లవేళలా నేను ఉంటాను, వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. ఈ బిజినెస్లో చెప్పాలంటే సార్ మంచి మంచి వ్యక్తుల్ని కలవడం ముఖ్యంగా. అంటే ఇప్పుడు అనుకుంటుండొచ్చు నేను చెప్తుంటే ఏంటనంటే ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే ఎట్లుంటుంది, వాళ్ళతోటి పొద్దున్న దాకా నడిపించి సాయంత్రం కాగానే ఇట్లా డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ లెక్కలు ఉండడం. అది కాకుండా ఇక్కడ ఒక ప్రొఫెషనల్గా అండ్ మంచి ప్రొఫెషనల్ వ్యక్తుల్ని ఇవాళ రోజుల సిఎండి సార్ మన ముంబై నుంచి సార్ దగ్గరికి వెళ్ళి సార్ షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు అనిపించింది నాకు, అసలు నేను వచ్చి ఈ సార్ తోటి షేక్ హ్యాండ్ తీసుకున్నా అంటే అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత మా వెంకటరాజ్ సార్ తోటి చెప్తుంటే సార్ ఆ సార్ దగ్గరికి కలిసినప్పుడల్లా షేక్ హ్యాండ్ తీసుకోవడం ఎందుకు అని అంటే మీలాగా నేను కావాలి, నేను కూడా గొప్పగా మీలాగా ఇన్కమ్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి మీ యొక్క ఈ యొక్క బిజినెస్ అన్నీ కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పడం. అట్లా ప్రతి ఒక్కటి మార్పు అంటే మనం కోరుకోవాలి కదా సార్, మనం మార్పు కోరుకుంటేనే మనకు మార్పు అనేది జరుగుతుంది. మార్పు కోరుకోకపోతే ఇక్కడ మార్పు జరుగుతుంది, లేకుంటే అదే జాబ్ చేస్తాము అదే పని చేసుకుంటాము అట్లనే ఉంటామని అంటే అక్కడనే ఉంటాం. మార్పు కోరుకోవాలి, ఆ మార్పు కోరుకుంటేనే మార్పు జరుగుతుంది. ఆ మార్పు కోరుకుంటూ నేను ఇవాళ మారానని చెప్పేసి గొప్పగా చెప్పగలుగుతాను. ఇవాళ రోజుల నేను ఈ బిజినెస్ ద్వారా ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్ ఎంత గొప్పగా పనిచేస్తుందని చెప్పడానికి